వరల్డ్ హార్ట్ డే సందర్భంగా విజయనగరం తిరుమల మెడికల్ హాస్పిటల్ వారు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోట దగ్గర నుంచి తిరుమల మెడికల్ హాస్పిటల్ వరకు నిర్వహించారు. చీఫ్ గెస్ట్ గా విజయనగరం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఆర్ దామోదర్ మరియు మాన్సర్ కరెస్పాండెంట్ కేవీఎల్పీ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ హెల్త్ మీద శ్రద్ధ పెడితే మనం, మన కుటుంబం, మన విజయనగరం హ్యాపీగా ఉంటుందన్నారు. మాన్సస్ కరెస్పాండెంట్ కేవీఎల్పీ రాజు మాట్లాడుతూ 100 సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూసుకుంటే వ్యవసాయ ఆధారంగా శారీరక శ్రమతో ఆరోగ్యంగా ఉండేవారు అని, మారుతున్న సమాజంలో విద్యా విధానాల వృత్తులలో మార్పులు వచ్చి మందులే ఆధారంగా ప్రజలు జీవిస్తున్నారని అన్నారు. అలాగే మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది, విజయనగరం కూడా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా మంచి స్పోర్ట్స్ మీద అలాగే హెల్త్ మీద మంచి కాన్సన్ట్రేట్ చేసేటువంటి పబ్లిక్. ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ప్రీవియస్లీ వర్క్డ్ యాజ్ ఎస్పీ లాస్ట్ 5 years బ్యాక్. మంచి పబ్లిక్. మీరందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది హెల్తీగా ఉంటే ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉంటాయి. సో దానికి అవగాహన కార్యక్రమాలు చేయడంలో తిరుమల అండ్ మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు, మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ హెల్త్ పర్టికులర్గా హార్ట్ యొక్క ఇంపార్టెన్స్, కోవిడ్ తర్వాత వచ్చినటువంటి మార్పుల వల్ల చిన్న యూత్లో 40 years 35 yearsలో కూడా చాలా మంది హార్ట్ అటాక్తో సడన్గా కొలాప్స్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఒక హెల్త్ కాన్షియస్తో ఈ వాకింగ్ కానివ్వండి వేరే యాక్టివిటీస్ చేయగలిగితే వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీస్ ఆల్సో. విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సార్. సమాజం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే వ్యవసాయ ఆధారితంగా శారీరక శ్రమతో కూడుకున్న విద్యా ఉపాధి వృత్తులతో జీవించిన సమాజం చాలా హెల్తీగా ఉండేది. తదుపరి కాలక్రమంలో పెరుగుతున్న జనాభా, మారుతున్న సాంకేతికత, వస్తున్న ఉద్యోగ సర్వీస్ ఎకానమీ, వీటిలో వస్తున్న మార్పులతో మన ఆరోగ్య పరిస్థితుల్లో కూడా ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మన సమాజం ఔషధాలనే ఆహారంగా మార్చుకుని జీవించింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈ పరిస్థితులను అర్థం చేసుకుని మన గుండెని మనం పదులుగా ఉంచుకుంటే మన కుటుంబం, మన సమాజం ఎంతో ముందుకు వెళ్తుంది. అక్కర్లేని ఖర్చులు పెట్టక్కర్లేదు, మనం బాధపడనవసరం లేదు. సమాజం